ఈ రావణ సంహారం నేపథ్యంగా ఉత్తరాదిన జరిగే రామలీల ఉత్సవాల గురించి భక్తులందరికీ కూడా తెలిసిందే. తులసీదాసు రామచరిత మానస్లోని దాహాల్లో ఆ సంభాషణలుగా మార్చుకొని సాగే రామగానం, దశమి రోజున జరిగే రావణ దహనం, సామాన్య భక్తుల ఆచరణలో కూడా సాంప్రదాయం ఎంతో పదిలంగా ఉంటుందో కూడా ఇప్పటికీ కూడా చెబుతూ ఉంటారు. అందుకే యునెస్కో సైతం ఆ రామలీలను సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. మహిషాసుర మర్దనం చలనం లేకపోయినా, స్పందన చూపించకున్నా దున్నపోతుతో పోలుస్తూ సామెతను చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళందరూ కూడా. మందకోడిగా ఉండడం, విలక్షణ లేకపోవడం, లెక్కలేనితనం లాంటి లక్షణాలను మహిషమని, దానికి ప్రతీక అని కూడా చెబుతూ ఉంటారు. ఆ మహిష రూపంలో ఉన్న రాక్షసుడితో 9 రోజుల పాటు యుద్ధం చేసిందే ఆ మహిషాసుర మర్దని. కొన్ని ఆలయాల్లో దసరా అంటే ఆ మహిషాసురుడి మీద విజయాన్ని వేడుకగా చేసుకోవడమే కాకుండా ఆ మహిషపు లక్షణాలను తరిమికొట్టే సహానుభూతి కూడా, స్పందించడం, వివేకంతో ఆలోచించడం, యుక్తిగా ప్రవర్తించడం లాంటి లక్షణాలను అలవర్చుకోమని సూచిస్తుంది భక్తులందరికీ కూడా ఈ దసరా మహోత్సవం.